నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిరసన గళాలపై ఎఫ్ఐఆర్ల ఆయుధం వాడుతున్న వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించడమే ధ్యేయం. ఎన్నికల శంఖారావంలో పాలనా రాజధాని మాటెత్తని జగన్ సుదీర్ఘ ప్రసంగంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిపైన మౌనం. ఊళ్లంటూ ఊదరగొట్టారు, 7% ఇల్లు కట్టారు. పేదల సొంతింటి ఆశల్ని పునాదుల్లోనే వదిలేసిన జగన్. కోర్టు భవనాలు, మౌలిక సదుపాయాల బాధ్యత ప్రభుత్వాలదేనన్న హైకోర్టు. కేంద్రం వాటా నిధుల కోసం ఏపీ సర్కార్ విజ్ఞప్తి చేయాలని ఆదేశం. బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు నితీష్ కుమార్ ఎత్తులు. భాజపా ఎమ్మెల్యేల మద్దతుతో నేడు గవర్నర్ను కలిసే అవకాశం. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తా, దసరాకు వచ్చేస్తా, డిసెంబర్కు మకాం మార్చేస్తా, ఇలా 4 ఏళ్లుగా పాడిన పాటే పాడుతున్న జగన్ ఎన్నికల శంఖారావంలో కనీసం మాట కూడా మాట్లాడలేదు. ఉత్తరాంధ్ర గడ్డపై ర్యాంప్ షో చేసి కనీసం ఆ ఊసే ఎత్తలేదు. ఆ ప్రాంతానికి ఏం చేస్తారో కూడా చెప్పలేదు. నవరత్నాలు తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదన్నట్లుగా ఎన్నికలకు వైకాపా శ్రేణుల్ని సమాయత్తం చేయడానికి జగన్ ఆపసోపాలు పడ్డారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని సంగివలస వద్ద సిద్ధం పేరిట బహిరంగ సభ నిర్వహించిన జగన్ అక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు. ఎప్పుడూ అరగంటలోపే ప్రసంగం ముగించే జగన్ ఈసారి 1:15 నిమిషాల పాటు మాట్లాడారు. పేదలు పెత్తందార్ల మధ్య యుద్ధం అంటూ పాతపాట పాడారు. ఎప్పుడూ చెప్పే నవరత్నాల గురించి తప్ప అభివృద్ధి గురించి ఏమీ చెప్పుకోలేకపోయారు. ఉత్తరాంధ్ర వేదికగా సభ పెట్టిన జగన్ అసలు ఆ ప్రాంతానికి ఏం చేశారు, ఏం ప్రాజెక్టులు తెచ్చారో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. చివరకు విశాఖకు మకాం మారుస్తా అంటూ గతంలో అనేక మార్లు మాటలతో మభ్యపెట్టిన జగన్ ఈసారి పాలనా రాజధాని ఊసెత్తనే లేదు. 3 రాజధానులే అజెండాగా వచ్చే ఎన్నికలంటూ వైకాపా నాయకులు గతంలో సవాళ్లు కూడా విసిరారు. కానీ జగన్ మాత్రం విశాఖ రాజధాని సంగతేంటో సభలో తేల్చనే లేదు. వైకాపా నాది, నా కోట్రీలో ఉండే ఆ నలుగురిదే అన్నట్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోనార్క్ మనస్తత్వాన్ని చాటుతున్న జగన్ విశాఖ సభలో మాత్రం కొత్తగా వైకాపా జగన్ది కాదని మీ అందరి పార్టీ అంటూ ఊరడించే ప్రయత్నం చేశారు. వైకాపాలో తగిన గౌరవం లేదని విశాఖ నేతలు వంశీకృష్ణ యాదవ్, సీతంరాజు సుధాకర్, పంచకర్ల రమేష్ బాబు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో పార్టీలో కష్టపడిన వారికి అంచెలంచెలుగా పెద్దపీట వేశానంటూ జగన్ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఎప్పటిలాగే చంద్రబాబుపై విమర్శలు సంధించిన జగన్ వయసు మళ్లిన నాయకుడంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. గతంలో ఒక శంకుస్థాపన కార్యక్రమంలో టెంకాయ కొట్టడానికి నడుం వంచలేకపోవడంతో రాయిని కొందరు పైకెత్తి చేతుల్లో పట్టుకుని నిలబడ్డారు. దానికి విమర్శల పాలైన జగన్ అదానీ డేటా సెంటర్ శంకుస్థాపన సమయంలో కొత్తగా ట్రై చేశారు. క్రికెట్ వికెట్లను తలపించేలా ఇనుప పైపులతో కొబ్బరికాయ కొట్టడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు పెట్టి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు లాంటి 75 ఏళ్ల వయసు మళ్ళిన నాయకుడు వయసు అనేది ఒక నెంబరే. నా ఆలోచనలంతా ఇంకొక 20 సంవత్సరాలకు ఏం చేయాలో ఆలోచిస్తున్నా. జగన్ సుదీర్ఘ ప్రసంగంలో వాలంటీర్ల గురించి మాత్రం మొదటిసారి నిజం చెప్పారు. జగనన్న అందరికీ కూడా వాలంటీర్ల చేతుల్లోనే పెట్టాడు. కానీ ఆ వాలంటీర్లు ఎవరో కాదు, ఆ వాలంటీర్లు కూడా మనల్ని అభిమానించే, మన పార్టీని అభిమానించే, మనలో నుంచి వచ్చిన మనవాళ్లే అన్న సంగతి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. విపక్ష పార్టీలు మొదటి నుంచి ఇదే విషయాన్ని చెప్తుంటే కొట్టిపారేస్తూ వచ్చిన జగన్ ఎన్నికలొచ్చే నాటికి అంగీకరించారు.
వైకాపా అప్రజాస్వామిక పాలనను ఎండగడుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నెల్లూరు, కర్నూలు జిల్లా పత్తికొండలో రా కదిలిరా బహిరంగ సభలో పాల్గొననున్నారు. నెల్లూరులో సభా ప్రాంగణాన్ని తెలుగుదేశం నేతలతో కలిసి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. నెల్లూరు సభ ముగిసిన తర్వాత పత్తికొండకు వెళ్తారు. సభ తర్వాత రాత్రికి పత్తికొండలోనే బస చేస్తారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలన పైన ప్రజలను చైతన్యం చేయడానికి రా కదలిరా అనేటువంటి ఒక క్యాప్షన్తో నెల్లూరు నగరానికి రేపు 11 గంటలకి ఆయన రావడం జరుగుతుంది. లక్షలాదిగా తరలి వచ్చేటువంటి తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, నాయకులు, జిల్లా ప్రజానీకం అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో రా కదలిరా అనేటువంటి ఒక పిలుపుతో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని కదలించి ఒక్కటి చేసి ఆ రోజు జనాన్ని, ప్రజల్ని నడిపించడం జరిగింది. మళ్ళీ అటువంటి అవసరం ఈరోజు ఈ రాష్ట్రానికి వచ్చింది. దోపిడీ అనే పదానికి వ్యవస్థీకృతం చేసేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఈ ప్రభుత్వం. ప్రతి గ్రామంలో, ప్రతి రైతు కుటుంబంలో ఇవాళ ఒక ఆవేదన, ఆవేశం, ఆలోచన, ఆక్రందన ఇవాళ రైతుల్లో ఉంది. కోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలను పూర్తి చేసేందుకు 60% వాటాగా ఇవ్వాల్సిన 394 కోట్ల కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఏపీతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు కేటాయించిన నిధులు చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 19 జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేపట్టారని, వాటిలో ఎక్కువ శాతం నిధుల కొరత, కేటాయింపులు జరగకపోవడం వల్ల నిలిచిపోయాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారం జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటా సొమ్ము భరించాలని తెలిపింది. 19 ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం మొత్తం 656 కోట్లు ఖర్చు అవుతుందని, అందులో కేంద్రం వాటా 394 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తమ దృష్టికి తెచ్చిందని పేర్కొంది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర న్యాయశాఖ దృష్టికి తీసుకెళ్లి సొమ్ము విడుదలకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే కొంత సమయం కావాలన్నారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. సమయం ఇవ్వకుండా తనపై చర్యలకు ఉపక్రమించడం అన్యాయమని ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారినట్టు వివరణ ఇవ్వాలంటూ 8వ తేదీన శాసనమండలి నుంచి నోటీసులు అందాయని తెలిపారు. తన భార్య ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల నోటీసులపై స్పందించేందుకు 4 వారాల సమయం కోరానన్నారు. సమయం ఇవ్వకుండా తనపై చర్యలకు ఉపక్రమించడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. నియంతృత్వ పోకడలు నచ్చకే వైకాపాను వీడానన్నారు. ఎమ్మెల్సీగా తాను వైకాపాకి విధేయుడినై ఉండాలా, రాజ్యాంగానికి బద్దుడినై ఉండాలా అని ప్రశ్నించారు. మై వైఫ్ ఈజ్ ఇన్ క్రిటికల్ స్టేజ్ హెల్త్ కండిషన్స్లో. ఆ పరిస్థితుల్లో నేను టైం అడిగితే టైం ఇచ్చేదానికి కూడా మీరు ఇంత అన్హ్యూమన్గా పోవటం చాలా దారుణంగా ఉంది. అది ఇంత విండిక్ట్గా పోవాల్సిన నెసిటీ ఉందా? నేనేం కాన్స్టిట్యూషనల్ వైలేషన్ చేయలేదు. నేను మెంబర్గా రాజ్యాంగం పైన ఓత్ తీసుకున్నా. నేను కౌన్సిల్లో ఏమి కాన్స్టిట్యూషనల్గా వైలేషన్ చేయలేదు, ఎనీ విప్ని డిఫై చేయలేదు. పార్టీకి రాజీనామా చేసింది వాస్తవం. పార్టీలో అన్డెమోక్రటిక్గా పార్టీ ఫంక్షన్ అవుతున్నది. ఇటువంటి వాతావరణంలో నేను ఐ కాంట్ కంటిన్యూ యాజ్ ఎ మెంబర్, ప్లీజ్ యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్ అని పంపించా. అంత అర్జెన్సీ ఏమొచ్చింది? హెవెన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్. చేస్తామన్నాం. ఆయన చెప్పినట్టేనే చేశాడా? రాజ్యాంగం పైన ప్రమాణం చేశాడు ఆయన. చేస్తాను, తప్పకుండా చేస్తాను. అరాచకంగా పరిపాలన చేస్తుంటే పార్టీలో ఫంక్షనింగ్. షుడ్ వి కంటిన్యూ ఇన్ దట్ పార్టీ? యూ కాంట్ మేక్ ఎవ్రీబడి మెంబర్ ఆఫ్ భజన బృందం. ఏదైనా నేరం చేస్తే కేసు పెడతారు, అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. కానీ జగనన్న జమానాలో పెద్ద నేరాలు, ఘోరాలేమీ చేయాల్సిన పనిలేదు. హక్కుల కోసం గలమెత్తితే చాలు. ప్రజాస్వామిక పద్ధతిలో ప్రభుత్వానికి నిరసన తెలిపితే చాలు. ఎఫ్ఐఆర్లు పుట్టుకొస్తాయి, కేసులు మీద పడతాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసు, ప్రభుత్వ అధినేతను విమర్శిస్తే కేసు, ప్లకార్డు ప్రదర్శిస్తే కేసు, సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడితే కేసు, ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే కేసు. ఇలా ప్రభుత్వ వ్యతిరేకతను పాలకులు కేసులతోనే కట్టడి చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక కుమిలిపోతున్న వారు కొందరైతే స్టేషన్లలో కమిలిపోతున్న వారు మరికొందరు. అక్రమ ఎఫ్ఐఆర్లే ఆయుధంగా వైకాపా సర్కార్ పౌరులపైకి పోలీసుల్ని ఉసుగొల్పుతోంది, హక్కుల్ని కాలరాస్తోంది. మాకు బకాయిలు కానీ టీఏలు కానీ సరెండర్ కానీ ఇవ్వలేదు.
ఈ పండగ సందర్భంగా మాకు ఎలాంటి బకాయిలు ఇవ్వని దాని వల్ల మేము ఎంతో ఇబ్బందులు అయిపోతున్నాం. ఇప్పటికే ఈ ప్రభుత్వంలో 358 మంది కానిస్టేబుల్ డిస్మిస్ చేశారు. దాంతో పాటు బకాయిలు అడిగినందుకు కూడా డిస్మిస్ చేసి సార్ పోలీసులు అడగదొక్కుతున్నారు. సార్ ఈ ప్రభుత్వంలో పోలీసులకు రక్షణ లేదు. ఇది రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛకు పట్టిన దుర్గతి. అనంతపురం జిల్లాకు చెందిన దళిత ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ పోలీసులకు రావాల్సిన బకాయిలిప్పించండి సీఎం సార్ అంటూ ప్లకార్డు ప్రదర్శించారు. ఇక అంతే, ఆయనపై వేధింపులు, ఆ తర్వాత అక్రమ కేసులు, చివరగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేసి ఇంటికి పంపారు. జగన్తో పెట్టుకుంటే ఎవరికైనా అదే గతి. దీనికి ప్రభుత్వోద్యోగుల సంఘం అధ్యక్షుడు ఏఆర్ సూర్యనారాయణ కూడా మినహాయింపు కాదు. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పట్టుబట్టడమే సూర్యనారాయణ పాలిట శాపమైంది. ఆ తర్వాత వాణిజ్య పనుల శాఖ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరించారంటూ ఓ ఎఫ్ఐఆర్ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆయన ఉద్యోగుల సమస్యలు దేవుడెరుగు అంటూ దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తిరుగుతున్నారు. వీళ్ళిద్దరివి కాస్త గట్టిగుండెలు కాబట్టి తట్టుకున్నారు. అక్రమ కేసుల్ని ఎదుర్కోలేక కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని బలుసుపేటకు చెందిన దళిత యువకుడు ఏ గిరీష్ బాబు జీవితం అలా బలైందే. వైకాపా నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. కసితీరా కొట్టారు. మనస్తాపంతో గిరీష్ తనువు చాలించాడు. ఇక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబానికి జరిగిన అన్యాయం ఎవరూ సరిదిద్దలేనిది. తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఓ వీడియోలో చెప్పుకున్న సలాం 4 కుటుంబ సభ్యులతో కలిసి రైలు పట్టాలపై ప్రాణాలు తీసుకున్నారు. దీనికి సంబంధం లేదు. దొంగతనానికి ఆటలో జరిగిన దొంగతనానికి నాకు సంబంధం లేదు. మా అంగట్లో జరిగిన దొంగతనానికి సంబంధం లేదు. కానీ మాకు ఇంత టార్చర్ భరించలేకపోతున్నా సార్. ఇక భరించలేము సార్. ఇక నాకు ఎవరు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకే నా చావుతాయి మీకు శాంతి లభిస్తుంది అనుకుంటున్నాను సార్. తమ బాధను చెప్పుకోవడమే కాదు, వేరొకరి బాధను పంచుకున్నా రాష్ట్రంలో నేరమే అనేలా పరిస్థితి మారిపోయింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టును షేర్ చేసినందుకు రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై కేసు పెట్టి సిఐడి కార్యాలయం చుట్టూ తిప్పారు. ఆమె హోటల్ వ్యాపారాన్ని దెబ్బతీశారు. తమ జీవితాన్ని సర్వనాశనం చేశారని రంగనాయకమ్మ ఇటీవల కుమిలిపోయారు. వాట్సాప్ లో తనకు వచ్చిన పోస్ట్ను వేరే గ్రూప్ లో ఫార్వర్డ్ చేశారంటూ గుంటూరుకే చెందిన 73 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు అంకబాబును కేసు పెట్టి వేధించారు. అంకబాబుపై సిఐడి సెక్షన్లు చెల్లుబాటు కావని హైకోర్టు చీవాట్లు పెట్టి ఎఫ్ఐఆర్ ను కొట్టేయడంతో ఆయన బతికిపోయారు. ఇక ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తిచూపుతున్న ఘర్షణ యూట్యూబర్ వెంగళరావును సిఐడి అధికారులు వెంటాడి మరీ అరెస్టు చేశారు. హైదరాబాద్ వెళ్తుండగా కోదాడ వద్ద బస్సులో నుంచి దింపి తీసుకెళ్లారు. సిఐడి కార్యాలయం నుంచి వెంగళరావు ఇలా కుంటుతూ బయటకు రావడం పోలీస్ పైశాచికానికి పరాకాష్ట. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ వైకాపా ప్రభుత్వ విధానాల్ని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించారని తెనాలికి చెందిన బొద్దులూరి ఎస్ఎస్విని సిఐడి వెంటాడింది. ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు లుకౌట్ నోటీసులు జారీ చేసి విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకుంది. ఇప్పటికీ అతనిపై 3 కేసులు నమోదు చేసి విచారణ పేరిట కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిప్పుతోంది. ప్రభుత్వం ఇది చేస్తుంది, ఇది తప్పు అని చెప్పేసి ప్రస్తావించిన వాట్సాప్ల ద్వారా సిఐడి ఇన్వాల్వ్ అయిపోయి సోమోటుగా కేసులు నమోదు చేసేసి కర్నూలు వాళ్ళని విజయవాడ రమ్మంటాం, రాజమండ్రి వాళ్ళనేమో కర్నూలు రమ్మంటాం, ఈ విధంగా మానసికంగా వాళ్ళని వేధించి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడం, తప్పుడు కేసులు పెట్టడం ఆనవాయితీగా మారిపోయింది. ప్రజా సంఘాలు, చిన్న చిన్న కూలీలు, కార్మికులు, వీళ్ళందరూ కూడా మా సమస్యలు పరిష్కరించమని రోడ్డు మీదకి వస్తే పోలీసు అధికారులే ఫిర్యాదుదారులుగా మారిపోయి ప్రజల మీద కేసులు నమోదు చేసి, అంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు. ఈ రాష్ట్రంలో అక్రమంగా పోలీసు వాళ్ళు జనాలను ఎత్తుకుపోతా ఉన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాంటివి గనక లేకపోతే ఈ రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులు, ప్రజలకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా హరించిపోయే పరిస్థితి ఉత్పన్నం అయ్యి ఉండేది. కాదండి, మీరు అలా లోపలికి వచ్చేసి పైకి వెళ్ళకూడదు కదా, చెప్పా పెట్టకుండా. మీరు అటగిస్తుంటే మీరు ముద్దాలు అవుతారు. దీంట్లో ఈ కేసులో ముద్దాలు అవుతారు మీరు కూడా. తను ఎట్లాగెళ్ళారు పైకి అని అడుగుతున్నా నేను. మీరు అసలు ఎవరో అర్థం కావట్లేదు నాకు. ముందు చూపించండి ఐడి కార్డు చూపించండి. మీరు తలుపులు కొట్టుకొని మరి రావాల్సిన అవసరం ఏముంది అసలుకి? పోస్టులు పెట్టామంటగా, ఏం పోస్టులు పెట్టావు? ఏం పోస్టులు? పోస్టులు పెట్టామంటగా, ఏం పోస్టులు పెట్టావు? అమ్మాయి వద్దంటున్నాడు. అమ్మాయిని వద్దంటే ఏదో చేస్తున్నట్టే కదా వాళ్ళు. అది ఒక వీడియో చెప్తుంటే పగల కొడుతున్నారు.
ఇది గుంటూరు జిల్లా ధరణికోటకు చెందిన యూట్యూబర్ తెలుగుదేశం మద్దతుదారు గార్లపాటి వెంకటేశ్వరరావు ఇంట్లో సిఐడి పోలీసుల రుబాబు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ ఇలా అర్ధరాత్రి సిఐడి పోలీసులు గోడలు దూకారు. కుటుంబ సభ్యుల్ని బెదరగొట్టి వెంకటేశ్వరరావును తీసుకెళ్లారు. ఇలా తెలుగుదేశం నేతలు సానుభూతిపరులపై కేసులకు జగన్ ఏలుబడిలో లెక్కేలేదు. అమ్మఒడి, వాహనమిత్ర పథకాల్ని ప్రభుత్వం రద్దు చేసిందంటూ నకిలీ ప్రకటనను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారని తెదేపా నాయకురాలు గౌతు శిరీషను మంగళగిరిలోని సిఐడి ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే పద్మావతిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉండవల్లి అనూషకు నోటీసులిచ్చారు. వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులను ఫార్వర్డ్ చేసిన ఆరోపణల కేసులో తెదేపా మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రబాబును అరెస్టు చేశారు. తెదేపా మైనార్టీ నేత అన్వర్ బాషాను బక్రీద్ పండుగ వేళ అర్ధరాత్రి సమయంలో పోలీసులు అమానుషంగా అరెస్టు చేశారు. తెదేపా వైకాపా నేతల మధ్య కారంపూడిలో చోటు చేసుకున్న గొడవకు సంబంధించి అన్వర్ను తీసుకెళ్లారు. స్టేషన్ కాడ ఆపి కారంపూడి ఎస్ఐ గారిని నన్ను తీసుకెళ్లి కారంపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఆ గొడవకి మాకు ఎటువంటి సంబంధం లేదు. సినిమా నువ్వు చూపిస్తావా? పల్నాడు ప్రజలు రెడీగా ఉన్నది సినిమా చూపించడానికి. మాలాంటి అమాయకులు ఉసురు పోస్తాం. నువ్వు ఎంతకాలం ఈ పదవి అనుభవిస్తాం మేము. ఇది చంద్రబాబు అరెస్టు తరువాత బాబుతోనే మేము సైతం అని బాపట్ల జిల్లా వాడరేవు సముద్ర తీరంలో వేసిన సైకత శిల్పం. ఇదో తప్పన్నట్లు తెదేపా నేతలు చింతకాయల విజయ్ సహా పలువురిపై పోలీసులు కేసులు పెట్టారు. అందులో తప్పేముందన్నట్లు హైకోర్టు కూడా ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేసింది. ఇక చిత్తూరు జిల్లాలో చంద్రబాబు, లోకేష్ ను కలిసిన వారిపై కేసులు పెట్టడమే ఓ వింతైతే దానికి చూపిన కారణాలు మరో వింత. యువగళం పాదయాత్రలో లోకేష్ ను కలిసి సమస్యలు చెప్పుకున్నందుకు తిరుపతి జిల్లా తొట్టంబేడు ఠాణాలో రజక మహిళ మునిరాజమ్మ, ఆమె భర్త మారగంటి వెంకటాద్రిపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు. వాళ్లు హైకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళ్లిన తెదేపా నాయకురాళ్లపై ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టారు. పోలీసుల్ని జెండాకర్రతో పొడిచారట. ప్రతిఘటించే క్రమంలో సీఐ చేతివేలికి గాయమైందట. అది ఎఫ్ఐఆర్ సారాంశం. చట్టాన్ని మించి ఆ లక్ష్మణ రేఖను కనుక దాటినప్పుడు వాళ్ళని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఇక్కడేంటంటే ప్రభుత్వం సిఐడిని, పోలీసుల్ని ఉసిగొల్పి ఇటువంటి పనులు చేయించుతూ అట్లా చేసినటువంటి వాళ్ళకి ఏంటంటే ప్రమోషన్స్ ఇవ్వటం, వాళ్ళని ఏంటంటే గొప్పగా పొగట్టడం అనేటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటప్పుడు మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, ఒక ప్రజాస్వామిక వ్యవస్థ ఏమైపోతుంది అనేటువంటిది కూడా ఒకటి. రాజధాని ఉద్యమం చేసినప్పుడు ప్రదర్శన చేసేటువంటి వాళ్ళని ఏంటంటే పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కూర్చోబెడుతూ, మీ పిల్లలు చాలామంది ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, మీరు మీద క్రిమినల్ కేసు ఉన్నది కాబట్టి మీకు పాస్పోర్ట్ అనేటువంటిది రాదు, కాబట్టి పాస్పోర్ట్ రాకపోతే మీరు పిల్లల్ని ఎప్పుడైనా చూసుకోవాలనుకుంటే ఈ దేశం వదిలిపెట్టి మీ పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేరు అనేటువంటి కూడా ఒక భయాన్ని పెట్టేదానికి కూడా చాలా ప్రయత్నాలు మేము చూసాం. లేదు వీళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలని చాలా సందర్భాల్లో వీళ్ళు న్యాయస్థానాలు వీళ్ళు ముద్దాయిలుగా తిరుగుతున్నారు అనేటువంటి ఒక మచ్చతోటి అనేకమైనటువంటి సాంఘికంగా కూడా అనేక సమస్యలు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ సమస్యలన్నింటినీ పెట్టాలి అనేటువంటిది కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన ఒకటి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునో బ్రతికేటువంటి వాళ్ళు వాళ్ళ ఆ వ్యాపకాలు మానుకొని న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూనో లేదా జైల్లో గడుపుతూనో ఉన్నట్లయితే ఆర్థికంగా వాళ్ళని దెబ్బ కొట్టొచ్చు అనేటువంటిది కూడా ఈ యొక్క పోలీసులు, సిఐడీలు ప్రభుత్వానికి ఇటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటాయి. తెలుగుదేశం నేతలపైనే కాదు, వైకాపా ప్రభుత్వ తప్పిదాల్ని ఎవరూ ప్రశ్నించినా ఎక్కడో ఒక చోట ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పరిపాటైంది. అధికార పార్టీలో అవినీతిపై గళమెత్తిన ఒంగోలు వైకాపా నాయకుడు సుబ్బారావు గుప్తాపై ఎమ్మెల్యే బాలినేని అనుచరులు దాడి చేశారు. కానీ రివర్స్ లో గుప్తాపైనే ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైంది. గంజాయి కేసులోనూ ఆయన్ను ఇరికించి అరెస్టు చేశారు.
మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ ను అరెస్టు చేశారు. సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కిరణ్ రాయల్ హైకోర్టు తలుపు తట్టారు. ఇక ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేంత దీనస్థితికి దిగజారారు మన పోలీసులు. 3 రాజధానులకు అనుకూలంగా తాళ్లాయపాలెంలో జరిగే కార్యక్రమానికి వెళుతున్న వారిని కులం పేరుతో దూషించి దాడి చేశారంటూ అమరావతి ప్రాంత రైతుల్ని పోలీసులు అరెస్టు చేశారు. చేతులకు బేడీలు వేయడం అప్పట్లో దుమారమే రేపింది. ఇలా వైకాపా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, విపక్షాలకు సానుభూతి తెలపడం పెద్ద తప్పు అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితి తయారైంది. స్నేహపూర్వకంగా మెలగాల్సిన ప్రభుత్వమే రాష్ట్రంలో పౌరుల ప్రశాంత జీవితాన్ని నరకం చేస్తోంది. కేసులు నమోదు చేయడం, ప్రాథమిక ఆధారాలతో పని లేకుండానే అరెస్టులు చేయడం, అక్రమ అరెస్టులంటూ కోర్టుల చేతిలో మొట్టికాయలు తినడం పోలీసులకు పరిపాటైంది. అయినా వేధింపులు ఆపడం లేదు. బెయిలు దొరికిన తర్వాత కూడా బాధితులను వదలకుండా విచారణ పేరిట తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కు కోట్లు పెట్టి సర్వహంగులు అద్దారు. విశాఖలో రుషికొండకు గుండు కొట్టించి ఆగ మేఘాలపై 430 కోట్లతో రాజసౌధం కట్టారు. ఇలా ఎక్కడికి వెళ్తే అక్కడ రాజభోగాలు అనుభవించేలా సీఎం ప్యాలెస్ ను నిర్మించుకున్నారు. కానీ పేదలకు ఇళ్ల స్థలాలే కాదు, ఇళ్లతో ఊళ్లు నిర్మిస్తామని ఊదరగొట్టి ఉసూరు మనిపించారు. లక్షల మంది సొంతింటి కలను వ్యధగానే మిగిల్చారు. 2-3 నెలల్లో ఎన్నికలు జరగనుండగా కట్టిస్తానన్న వాటిలో 7% పూర్తి చేశారు. కట్టించబోయే ఈ ఇళ్లకు సంబంధించి స్థలము ఇవ్వడమే కాదు, ఈ ఇంటిని కట్టించడానికి అన్ని రకాలుగా పూర్తిగా బాధ్యత కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఒక మోడల్ ఇల్లు కూడా కట్టాం. అదే మోడల్ ఇల్లును ₹1 కూడా పేదవాడికి ఖర్చు కాకుండా పూర్తిగా కట్టించే బాధ్యత మనది అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. ఈ ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక లివింగ్ రూమ్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, వరండా ఉంటుంది, ఒక టాయిలెట్ ఉంటుంది, పైన ఒక సింటెక్స్ ట్యాంక్ కూడా ఉంటుంది. ట్యాంక్ తో పాటు 2 ఫ్యాన్లు ఉంటాయి, 2 ట్యూబ్ లైట్లు ఉంటాయి, 2 LED లైట్లు కూడా ఉంటాయి. 2020 డిసెంబర్లో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ఊహల లోకంలో సీఎం జగన్ నిర్మించిన ఇళ్లివి. మాటిచ్చాం ఇక గృహప్రవేశాలే అన్నట్లుగా భ్రమలు కల్పించారు. ప్రభుత్వమే స్థలాలిచ్చి ఇళ్లు కట్టించి ఇస్తుందని ఊదరగొట్టారు. అలా కట్టించడాన్ని ఆప్షన్ 3 అని పేరు పెట్టారు. ఈ గారడీ మాటలు చెప్పి 3 ఏళ్లు గడిచాయి. వాస్తవ పరిస్థితి ఏంటనేది రాష్ట్రంలోనే అతిపెద్దదిగా చెప్పుకునే గుంటూరు జిల్లా పేరేచర్లలోని జగనన్న కాలనీని చూస్తే అర్థమవుతుంది. గుంటూరు జిల్లా పేరేచర్ల వద్ద 2020లో 18,090 మందికి ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. మొదటి విడతగా 9,219 మందికి 2021లో ఇళ్లు మంజూరు చేసింది. ఆప్షన్ 3 కింద ఇళ్లు కట్టించి తాళాలు చేతికిస్తామని నమ్మబలికింది. మిగతా 6,152 మందికి రెండో విడతగా మంజూరు చేస్తామని చెప్పింది. నిర్మాణం ప్రారంభించి 2.5 ఏళ్ల తర్వాత పూర్తయిన ఇళ్లు 835 మాత్రమే. ఆర్ఎల్, ఆర్సీ స్థాయిల్లో 572 ఉంటే మరో 7,494 నిర్మాణాలు బేస్మెంట్ అంతకంటే తక్కువలోనే ఉన్నాయి. 81% ఇళ్లు బేస్మెంట్ స్థాయినే దాటలేదు. ఏడాదిన్నరగా ఇవి ఇలానే ఉన్నాయి. ఈ ఒక్కచోటే కాదు, ఆప్షన్ 3 కింద ఎంపిక చేసిన మెజార్టీ లేఅవుట్లలో ఇదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల్లో 18,64,000 ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వమే ఇళ్లు కట్టించిస్తుందన్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటనతో దాదాపుగా అందరూ అటువైపే మొగ్గు చూపారు. అప్పుడు అసలు రంగు బయటపడింది. కేంద్రం ఇచ్చే 1,80,000తో ఇళ్లు కట్టించడం అసాధ్యమని భావించింది. అయితే పట్టణాల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం 30,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. వాలంటీర్లను రంగంలోకి దించింది. లబ్ధిదారులు ఆప్షన్ 3 వైపు మొగ్గు చూపుతున్నా వారిని ఆ కేటగిరీలో నమోదు చేయలేదు. బయట అందరికీ ఇస్తామని చెబుతూనే అంతర్గతంగా ఏ ఆదరవు లేని ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు మాత్రమే ఆప్షన్ 3 కింద ఎంపిక చేయాలని వాలంటీర్లకు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఫలితంగా వారు ఎక్కడికక్కడ కోత వేసి చివరికి ఆ సంఖ్యను 3,54,000కు పరిమితం చేశారు. పోనీ 3,54,000 ఇళ్లైనా సక్రమంగా కట్టించి ఇచ్చారా అంటే అదీ లేదు. నిర్మాణం ప్రారంభించి 2.5 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు పూర్తయింది 26,000 గృహాలే, అంటే 7.39%. ఇక ఎన్నికలకు 3 నెలల సమయం కూడా లేదు. అప్పటిలోగా మహా అంటే ఇంకో 2% పూర్తయితే మహా గొప్పే. మొదట్లో నిర్దేశించిన విస్తీర్ణంలో నెల రోజుల్లోనే మోడల్ ఇంటిని నిర్మించింది. ఆ ప్రకారం ఈపాటికే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలి కదా. కానీ చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో 2,60,000 ఇప్పటికీ బేస్మెంట్ అంతకంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. అంటే 73.44% నిర్మాణాలు అట్టడుగునే ఉన్నాయి. వీటిలో వేల నిర్మాణాలకు పునాది కూడా వేయలేదు.
ఇంటి నిర్మాణానికిచ్చే 1,80,000 రూపాయలతో కట్టలేక గుత్తేదారులు చేతులెత్తేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,54,000 గృహాలు కట్టేందుకు 800 పైచీలకు గుత్తేదారు సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో మొదట్లో 63,000 ఇళ్ల నిర్మాణాన్ని వైకాపా ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి బంధువు అనుచర వర్గం డైరెక్టర్లుగా ఉన్న రాక్రీట్ ఇన్ఫ్రా సంస్థకు కట్టబెట్టింది. ఈ ఇళ్ల నిర్మాణ విలువ 1,100 కోట్లు. టెండర్ విలువ 100 కోట్లు దాటితే జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ ఆమోదం తర్వాత గుత్తేదారులను ఖరారు చేస్తామని చెప్పిన జగన్ అదేమీ చేయకుండానే అప్పగించేశారు. ఇది ఏ రకం పారదర్శక పాలనో జగన్కే తెలియాలి. ఇలా కట్టబెట్టడంలో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని, ఎక్కడికక్కడ లబ్ధిదారులే గుత్తేదారు సంస్థతో ఒప్పందం చేసుకున్నారని సమర్థించుకుంటోంది. 63,000 గృహాలని ఇట్టే పూర్తి చేస్తున్నట్లు రాక్రీట్ ఇన్ఫ్రా సంస్థ మొదట్లో హడావిడి చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే అరకొర నిధులతో కట్టించలేమని తేల్చి చెప్పింది. జగన్ అనుచరునికి సంబంధించిన సంస్థ కావడంతో అధికారులు ఏమీ చేయలేక మిన్నకున్నారు. చివరికి పులివెందులలో చేపట్టిన నిర్మాణాలను సైతం పూర్తి చేయకుండా పక్కకు పెట్టింది. జగన్ చెప్పినా ముందడుగు పడలేదు. దీంతో క్రమంగా ఆ గుత్తేదారు సంస్థకు కేటాయించిన ఇళ్లలో కోత వేశారు. దాదాపుగా 10,000 ఇళ్ల నిర్మాణాలు తగ్గించి ఇతర సంస్థలకు అప్పగించారు. అయినప్పటికీ రాక్రీట్ సంస్థ చేపట్టిన గృహ నిర్మాణాల్లో ఇప్పటికీ పూర్తయినవి 3,500 లోపే. పులివెందులలో ఆ సంస్థను తప్పించి మరో గుత్తేదారును వెతుక్కున్నారు. ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో ఆప్షన్ 3 కింద ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు ఒక్కటంటే ఒక్కటి పూర్తి కాలేదు. కర్నూలు జిల్లాలో 9, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో 17 చొప్పున అతి కష్టం మీద పూర్తి చేశారు. కాకినాడలో 34, కృష్ణాలో 62, వైఎస్ఆర్ జిల్లాలో 91 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. చాలా జిల్లాల్లో 500 లోపే ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇలా ఉంది జగన్ కట్టించి ఇచ్చే పేదల ఇళ్ల నిర్మాణ తీరు. నాటకీయ పరిణామాల మధ్య బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీతో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్న జేడీయూ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భాజపాతో మళ్లీ జట్టు కట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నేడు కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే సీఎం పదవికి రాజీనామా చేస్తారా లేదా తన కేబినెట్లోని ఆర్జేడీ మంత్రులను తొలగించి వారి స్థానంలో భాజపా ఎమ్మెల్యేలను తీసుకుంటారా అనే దానిపై స్పష్టత లేదు. ఇవాళ సెలవు దినం అయినప్పటికీ గవర్నర్ సచివాలయాన్ని తెరిచే ఉంచాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. నితీష్ కుమార్ ఇవాళ ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి సాయంత్రానికల్లా నూతన ప్రభుత్వ సారథిగా బాధ్యతలు చేపడతారని తొలుత జేడీయూ వర్గాలు తెలిపాయి. అందుకు భాజపా ఎమ్మెల్యేల మద్దతు లేఖలు అందించాల్సి ఉండటంతో వేచి చూస్తోంది. ఆర్జేడీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉండటంతో నితీష్ తన వ్యూహాన్ని మార్చుకుని ఆ పార్టీకి చెందిన మంత్రులను కేబినెట్ నుంచి సాగనంపాలని భావిస్తున్నట్లు తెలిసింది. అటు భాజపా ఎమ్మెల్యేలు పట్నాలో సమావేశమయ్యారు. నితీష్ రాజీనామా చేసే వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని అధిష్టానం నుంచి వారికి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. వేడుకల్లో భాగంగా పౌర కేంద్రీకృత సమాచార వ్యవస్థ డిజిటల్ కోర్ట్స్ 2.0 సుప్రీంకోర్టు కొత్త వెబ్సైట్ను ఆవిష్కరించనున్నారు. అనంతరం న్యాయమూర్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టు ఆడిటోరియంలో మధ్యాహ్నం 12 గంటలకు వజ్రోత్సవాలు జరగనున్నాయని తెలిపింది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రాగా జనవరి 28న సుప్రీంకోర్టు మనుగడలోకి వచ్చింది. వజ్రోత్సవాలు జరుపుకుంటున్న భారత అత్యున్నత న్యాయస్థానం అగ్రస్థానాన్ని ఇప్పటివరకు 2 తెలుగు ప్రముఖులు అధిష్ఠించారు. 1966 జూన్ 30 నుంచి 9వ ప్రధాన న్యాయమూర్తిగా కోకా సుబ్బారావు 9 నెలలు సేవలందించగా తర్వాత 54 ఏళ్లకు జస్టిస్ ఎన్వీ రమణ 48వ ప్రధాన న్యాయమూర్తిగా 16 నెలలు ఆ పదవిలో కొనసాగారు. సుప్రీంకోర్టు ప్రారంభమైన 39 ఏళ్లకు తొలి మహిళా న్యాయమూర్తిని చూసింది. కేరళకు చెందిన జస్టిస్ బివి ఫాతిమా 1989లో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కారు. ప్రస్తుతం న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బివి నాగరత్న 2027 సెప్టెంబర్ 24న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు.